కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన రెండో తనయుడు మంచు మనోజ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. నా సూర్యుడివి నా చంద్రుడివి నువ్వే సాంగ్ ట్రాక్తో తండ్రికి విషెస్ చెప్పాడు. ఇంకా ఏమన్నాడంటే, టాలీవుడ్ హీరో మంచు మనోజ్ తన మోహన్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సోషల్ మీడియా వేదికగా మోహన్ బాబు ఫోటో షేర్ చేస్తూ మరొకవైపు యానిమల్ సాంగ్ ట్రాక్తో విషెస్ చెప్పాడు. తండ్రితో కలిసి నటించిన సినిమా స్టిల్స్ని, తండ్రితో కలిసి ఉన్న ఫొటోస్ని షేర్ చేస్తూ నా సూర్యుడివి చంద్రుడివి నా దేవుడివి నువ్వే అనే ట్రాక్ వేసి తన ప్రేమని చాటుకున్నాడు. వీడియో పైన హ్యాపీ బర్త్డే నాన్న, ఈ రోజు నీ పక్కన ఉండి సెలబ్రేట్ చేసుకునే అవకాశాన్ని మిస్ అవుతున్నా, నీ వెంట నడిచేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా, నీతో ఉన్న ప్రతి క్షణాన్ని ప్రేమిస్తానన్నా అంటూ పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్ చూసిన వెంటనే లైక్ కొట్టింది మంచు లక్ష్మి. అభిమానులంతా తండ్రిపై ఇంత ప్రేమ ఉందా, త్వరలోనే ఇద్దరు కలిసిపోవాలి అని కోరుకుంటున్నారు. మంచు కుటుంబంలో ఈ మధ్య కాలం తలెత్తిన వివాదాల గురించి అందరికీ తెలుసు. అన్నదమ్ములైన విష్ణు మనోజ్ మధ్య సఖ్యత లేదనే క్లారిటీ కూడా వచ్చేసింది. ఈ వివాదంలో మోహన్ బాబు విష్ణు వైపు నిలబడ్డారని ఆయన కామెంట్ల ద్వారా అర్థం చేసుకున్నారంతా. హైదరాబాద్ నగర శివార్లోని శంషాబాద్ సమీపంలో ఉన్న జల్పల్లి నివాసంలో మోహన్ బాబు నివాసం ఉంటున్నారు. మనోజ్ కుటుంబం విడిగా ఉంటుంది. మనోజ్ తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ వివాదం సమయంలో మోహన్ బాబు ఆడియో రిలీజ్ చేయడం కలకలం రేపింది. మోహన్ బాబు యూనివర్సిటీ విద్యానికేతన్ సంస్థల్లో అవకతవక గురించి క్వశ్చన్ చేస్తున్నందుకే తనని దూరం పెడుతున్నారని మనోజ్ మీడియా ముందు చెప్పుకొచ్చాడు. ఈ వాదం పూర్తిగా సద్దుమణిగిందో లేదో ఇంకా క్లారిటీ లేదు. కానీ ఇలాంటి సమయంలో మంచు మనోజ్ పెట్టిన ఈ పోస్ట్ ఆసక్తిగా మారింది. ప్రస్తుతం ఎవరి కెరియర్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. మోహన్ బాబు కన్నప్ప మూవీలో మహాదేవ శాస్త్రిగా నటిస్తున్నారు. ఆయన బర్త్డే సందర్భంగా మూవీ యూనిట్ ఆ రోల్కి సంబంధించి గ్లిమ్స్ విడుదల చేసింది. ఏప్రిల్ 25న సినిమా విడుదలవుతోంది. కన్నప్ప మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా తెరకెక్కుతోంది. ఇక మనోజ్ నటించిన భైరవం కూడా రిలీజ్కి సిద్ధమవుతోంది. ఈ సినిమా కూడా ఏప్రిల్ 25నే వస్తుందనే ప్రచారం సాగుతోంది. అదే నిజమైతే రియల్ లైఫ్లోనే కాదు, రీల్లోనూ విష్ణు వర్సెస్ మనోజ్ పోరు ఉండబోతుందన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.